దసరా పండుగ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ డిబేట్ వేదికపైకి వచ్చేశారు. పండుగ రోజు కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకున్న సాంబ మాత్రం పండుగే డిబేట్ అన్నట్టున్నారు. కానీ ఈసారి ఆయన ఎంచుకున్న టాపిక్ మాత్రం తనకే ఇబ్బంది తెచ్చింది. ఎప్పటిలాగే పండుగ పూట ఏ టాపిక్ లేకున్నా ఏదో ఒక సబ్జెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ పై పడ్డారు. కానీ ఆ సబ్జెక్టు మీద సరైన అవగాహన లేకపోవడం, డిబేట్ లో రెడీ కాకుండా రావడం వల్ల పట్టరాని తప్పు చేసి కూర్చున్నారు. ఆర్ఎస్ఎస్ ఫుల్ ఫామ్ పలుకుతూ స్వయం సంఘ్ స్వయం సేవక్ సంఘం అంటూ మిక్స్ చేసి గజిబిజి చేశారు. అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది పూర్తి పేరు అని ఎవరికీ చెప్పనక్కర్లేదు. కానీ సాంబ చెప్పిన తీరు మాత్రం తెలుసుకోకుండా బిల్డప్ ఇవ్వడం అన్నట్టుగా మారింది. ఇది చూసిన నెటిజన్లు మాత్రం అసలు వదల్లేదు. సోషల్ మీడియాలో ఆయన క్లిప్ ను షేర్ చేస్తూ వైట్ అండ్ బ్లాక్ లా తేడా చూపించారు. కాస్త చదివి వచ్చి మాట్లాడండి సాంబా అన్న అంటూ ట్రోల్స్ కురిపించారు. మొత్తానికి డిబేట్ కోసం పండుగను వదిలేసి డిబేట్ లోనే తానే దొరికిపోవడం సాంబశివరావు గారికి గట్టి పాఠమే అయింది. నెటిజన్ల కామెంట్స్ ప్రకారం సబ్జెక్టు లేకపోతే పండుగ రోజున డిబేట్ పెట్టకపోతే మంచిది, లేకపోతే ఇలాగే ట్రోల్ అవ్వాల్సిందే అని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ ఈ పదం వినని వాళ్ళు ఉండరు కదా. భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ మార్మోగుతున్న సంస్థ పేరు ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సంఘ్. మరి ఈ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ్